హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ, ఇది పిల్లలకి చాలా ఇష్టమైంది చాక్లెట్ పీనట్ బటర్ ఇంట్లోనే తయారు చేసుకుందాం. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవి బయట స్టోర్లో కన్నా మన ఇంట్లో మ్యాక్సిమం చేసుకోవడం మంచిది. టైం లేకపోతే షాప్లో తీసుకోండి, కానీ టైం ఉంటే మాత్రం పిల్లలకి మన ఇంట్లో చేసి పెడితేనే మంచిది. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఈ మొత్తం విటమిన్స్ అన్నీ ఉంటాయి. మినరల్స్ కూడా ఉంటాయి. ఈ పలుకుల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైలీ తినాలి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే తినాలి. ఇలా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు డిఫరెంట్ స్టైల్లో పలుకుల్ని డిఫరెంట్గా తినండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకు కూడా మంచి హెల్దీ ఫుడ్ అని చెప్పాలి. డెఫినెట్గా గుండె జబ్బులు అవి రాకుండా ఉంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్. అలాగే మన స్కిన్ కూడా గ్లో అవడానికి ఫుల్ బెనిఫిట్ ఉంటుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసాం కదా, ఇప్పుడు పల్లీల మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకున్నాం కదా, ఇందులో యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ పలుకులు డిఫరెంట్గా తినచ్చు అని చెప్పాను కదా, అలాగే చిన్నపిల్లలకి ఫ్రై చేసి మార్నింగే బ్రేక్ఫాస్ట్లోని కొంచెం వేయండి. అందరూ కూడా ఏంటంటే బాదము, పిస్తా, అక్రోడ్ ఇందులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి అని అనుకుంటారు, కానీ పలుకుల్లోనే ఎక్కువ ఉంటాయి. డెఫినెట్గా తినాలి ఎవరైనా సరే. ఇప్పటిదాకా తినలేని వాళ్ళు ఎవరైనా ఉంటే డైలీ మార్నింగ్ ఒక గుప్పుడు. చూసారు కదా, ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇప్పుడు దాకా పలుకులు ఎవరికైనా సరే తినడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇలా రోస్ట్ చేసి అయినా సరే మార్నింగ్ ఒక గుప్పుడు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇస్తూ ఉండండి. ఫ్రై చేసినవి ఇష్టం లేదు అనుకున్నారంటే అవి కొంచెం బాయిల్ చేసి కొంచెం మనం చాట్ మసాలా అని ఆనియన్స్, టమాటో మొత్తం అన్ని మిక్స్ చేసి కూడా తినొచ్చు. అది కూడా టేస్టీగా అనిపిస్తుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్గా పిల్లలకి బాగా నచ్చుతాయి. మన పిల్లలకి ఎప్పుడు మంచిగా పెట్టాలనుకుంటాం కదా, హెల్దీ ఫుడ్ డెఫినెట్గా ఇవ్వాలి. బయటకు మాత్రం అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం కుదిరినంత వరకు ఇంట్లో చేయడానికే ట్రై చేయండి. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. చూసారు కదా, కొంచెం కలర్ వచ్చాయి. ఇంకొంచెం కలర్ రావాలి. ఇంకొంచెం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా తీసుకొని పైన పొట్టు వచ్చేస్తుందో లేదో చూడాలి. ఇలా రఫ్ చేస్తే వస్తుంది కదా, అంతే. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా, బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేసుకుందాం. మొత్తం అంతా బాగా చల్లారాలి. ఇలా కొంచెం చల్లారాయి కదా, ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా స్మాష్ చేసామంటే మొత్తం పొట్టంతా వచ్చేస్తుంది. ఇలా చేసుకున్నామంటే చూడండి, మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి కదా. మొత్తం అన్నీ ఇలా రఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. మొత్తం పలుకులన్నీ ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్త పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదా, ఇంత మెత్త పేస్ట్లా అయిపోయిందా. ఇప్పుడు ఇందులో నేను కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో 1/2 స్పూన్. ఇప్పుడు ఇందులో కోకో పౌడర్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే హనీ, తేనె యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ సరిపోతుంది. ఇందులో 1 స్పూన్ తేనె కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మొత్తం మిక్సీ పట్టుకోవాలి. మెత్త పేస్ట్లా వస్తుంది. చూసారు కదా, ఎంత క్రీమీగా వచ్చిందో చూడండి. ఎంత సాఫ్టీగా అండ్ క్రీమీగా, అచ్చం బయట ధరలా ఉంది కదా, కానీ మనం ఇంట్లో చేసుకున్నది. ఇంత హెల్తీగా చేస్తే పిల్లలకి మంచిది. నేను ఇప్పుడు ఇది ఒక 7 ప్లేట్లో తీసుకొని చూపిస్తాను. చూసారు కదా, మన చాక్లెట్ పీనట్ బటర్ రెడీ అయిపోయింది. ఎంత క్రీమీగా ఉందో చూసారు కదా. చూడండి, డెఫినెట్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి. డెఫినెట్గా నచ్చుతుంది. బయట షాప్లో కన్నా ఇది చాలా హెల్దీ.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.